వైసీపీ అధినేత సీఎం జగన్ ప్రస్తుతం బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలకు సంబంధించి మేమంతా సిద్ధం పేరిట ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఈ బస్సు యాత్ర 21 రోజుల పాటు సాగుతుంది. ఇక మొదటి రోజు ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభకు భారీ ఎత్తున జనాలు హాజరయ్యారు. ఈ సభలో సీఎం జగన్ ప్రసంగం ప్రతిపక్షాలకు చెంపపెట్టులా మారింది. వైఎస్ వివేకానంద హత్య కేసుపై తెలుగుదేశం ఎల్లో మీడియా చేస్తున్న అతిని కుట్రను ప్రజలకు అర్థమయ్యే రీతిలో బయటపెట్టారు. అదేవిధంగా విశాఖ పోర్టులో బ్రెజిల్ నుంచి పట్టుబడిన డ్రగ్స్ కంటైనర్ గురించి వైసీపీపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. ఇక రెండవ రోజు బస్సు యాత్రను ఆళ్లగడ్డ నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ క్రమంలో ఎర్రగుంట్ల గ్రామానికి చేరుకున్న సీఎం జగన్ అక్కడ ప్రజలతో నేరుగా మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలు, వైసీపీ ప్రభుత్వ పనితీరు గురించి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో జగన్ బస్సు యాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. విషయంలోకి వెళితే ఆళ్లగడ్డ నియోజకవర్గం బత్తనూరు వద్ద అటుగా వస్తున్న అంబులెన్స్ గమనించిన జగన్ అంబులెన్స్ వాహనం వెళ్లడానికి దారిచ్చారు. పెద్ద ఎత్తున జనం ఉన్నప్పటికీ అంబులెన్స్ సజావుగా వెళ్లేలా జగన్ స్వయంగా సిబ్బందికి సూచనలు ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో కూడా చాలా సార్లు అంబులెన్స్ కు దారిచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే రెండవ రోజు నంద్యాలలో భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించడం అన్నారు. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో ఈ సభ జరగనుంది. ఒక పక్క బస్సు యాత్ర జరుగుతూ ఉండగానే మరొక పక్క తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు వైసీపీలో చేరుతూ ఉండడంతో ప్రతిపక్షాల పునాదులు కదిలిపోతున్నాయి. ఏది ఏమైనా ఈసారి ఎన్నికలలో మెజారిటీ స్థానాలు గెలవాలని డిసైడ్ అవుతున్నారు. 2024 ఎన్నికల విషయంలో వైఎస్ జగన్ పక్కా వ్యూహాలతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2019 ఎన్నికలలో ఇచ్చిన హామీల విషయంలో దాదాపు 99% నెరవేర్చడం జరిగింది. దీంతో తన పాలనలో మంచి జరిగితేనే ఓటేయండని చాలా ధైర్యంగా ప్రసంగాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో అనేక మార్లు సర్వేలు చేయించుకుని వాటి ఫలితాల ఆధారంగా అభ్యర్థులు నిలబెట్టారు. ప్రజా వ్యతిరేకత కలిగిన నాయకులను పక్కన పెట్టేశారు. మేమంతా సిద్ధం అనే బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు సాగనుంది. ఇక సిద్ధం సభలు జరిగిన జిల్లాలు మినహా మిగతా చోట్ల ఈ యాత్ర సాగుతుంది. ఇక యాత్రలో ఉదయం పూట క్యాడర్తో సమావేశాలు, అనంతరం సాయంత్రం బహిరంగ సభలలో జగన్ పాల్గొంటున్నారు. మొదటి రోజు కడప జిల్లాలో భారీ ఎత్తున ప్రజల నుండి స్పందన వచ్చింది. తర్వాత రెండవ రోజు కర్నూలు జిల్లాలో సాగుతున్న యాత్రకి కూడా జనాల నుంచి మంచి స్పందన వస్తుంది.